నేను ముందే డిస్క్లైమర్గా చెప్తున్నానండి. మన పురాణాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు నేను చెప్పే ఈ స్టోరీలో ఏదైనా తప్పులుంటే మన్నించండి. ఇది కేవలం చిన్నపిల్లలని ఎంకరేజ్ చేయడం కోసం కానీ, లేదంటే జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అవేర్నెస్ గురించి, థింకింగ్ గురించి నేను షేర్ చేస్తున్నాను. ఇది ఎస్పెషల్లీ మీరు వింటే కనుక ఈ స్టోరీని, ఎవరైనా పిల్లలు స్నానం చెయ్యము అని మారం చేస్తూ ఉంటారు కదా, స్నానం చేయాలి అంటే అమ్మ నేను ఈరోజు చేయను రేపు చేస్తాను అంటుంటారు కదా, అలాంటి పిల్లలతోటి మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ స్టోరీ ఏంటంటే మన దేవుడు మొట్టమొదటిసారిగా మనుషుల్ని పుట్టించినప్పుడు మనుషుల సంతానం పెరిగిపోతూ ఉంది. సో ఎలా వీళ్ళకు ఫుడ్ ఎలా, వీళ్ళ మనుగడ ఎలా అని ఆయన ఆలోచించి పైనుంచి ఒక మెసేజ్ పంపించారంట. ఏంటి, ఎవరితోటి? నందిని పిలిచి, నంది కిందకి వెళ్ళి మానవులకి నువ్వు చెప్పు, వాళ్ళు ఒక్క పూట భోజనం చేయాలి, ప్రతిరోజు 3 పూటల స్నానం చేయాలి అని చెప్పేసి మెసేజ్ కిందకి పంపించారనమాట. అప్పుడు నంది కిందకు వచ్చేసి వచ్చే మార్గ మధ్యంలో మర్చిపోయాడు అనమాట. దేవుడు ఏం చెప్పాడు సరిగా గుర్తులేదు. వచ్చి రాంగ్ మెసేజ్ ఇచ్చాడనమాట. మనుషులకి ఏమని చెప్పాడు, మీరు 3 పూటల అన్నం తినాలి, 1 పూట స్నానం చేయాలి, దేవుడు చెప్పాడు, ప్రతిరోజు మీరు ఇది చేయాలని చెప్పాడంట. సరే అని చెప్పేసి మానవులు అదే స్టార్ట్ చేశారు కదా. ఇంకా మళ్ళీ నంది పైకి వెళ్ళాడు. దేవుడు చూసి, నువ్వేంటి ఇలా మెసేజ్ పిచ్చేసావు వాళ్ళకు, వాళ్ళు ఈరోజు నుంచి వాళ్ళు 3 పూట్ల భోంచేసి 1 పూట స్నానం చేయాలంటే వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తుంది అంత ఫుడ్, అంత ఆహారం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు కష్టపడతారు అనుకున్నావు? సో నువ్వు చేసిన తప్పుకి నువ్వే సరిదిద్దుకో, వెళ్ళి కిందకి వెళ్ళి ఇప్పటి నుంచి నువ్వు మానవులకి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం కోసము నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయపడాలని చెప్పేసి నందిని, ఎద్దుని పంపించాడు అనమాట దేవుడు కిందకి. సో అందుకని నంది బేసికలీ ఎద్దు రైతులకు వచ్చేసి పొలంలో దున్నడానికి ఇదివరకు వాడేవాళ్ళు కదా, ఇప్పటికి కూడా కొన్ని ఏరియాల్లో వాడుతూ ఉన్నారు. సో ఎద్దు వాడారు అన్నది అదొక స్టోరీ, అదొక బిలీఫ్ అనమాట. దెన్ పాపం ఎద్దు కష్టపడతా ఉంది, మెడ మీద తెలుసు కదా ఇలా పెట్టి కట్టి నడుపుతూ ఉంటారు రైతులు అని చెప్పేసి. పాపం బాగా ప్రతిరోజు రాత్రి రాగానే దానికి మెడ బాగా నొప్పి బాధపడతా ఉంటే పైనుంచి దేవుడు చూసి, అయ్యో పాపం నీ కష్టాలు పడుతుంది నందికి ఏదన్నా ఒక ఔషధం పంపించాలని చెప్పేసి ఒక గిన్నెలో ఒక ఔషధాన్ని ఇచ్చాడనమాట. ఒక మందు, బేసిక్ మందునిచ్చి అక్కడ ఉన్న పందిని పిలిచాడంట. పందిని పిలిచి, ఇది తీసుకువెళ్ళి భూలోకంకి వెళ్ళి ఇది నందికి ఇచ్చేసేయి, నందికి కష్టపడుతుంది కదా, దెబ్బలు ఎక్కువ తగలకుండా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడంట దేవుడు. సో పంది ఏం చేసింది, కిందకు వస్తూ దానికి మధ్యలో ఏదో దుర్బుద్ధి పుట్టిందనమాట. ఓహో, దేవుడు ఇది నంది కోసం అని పంపించాడు, ఇది చాలా బాగా పవర్ఫుల్ మందు ఉన్నట్టుంది, ఇది నేనే రాసుకుంటానని చెప్పేసి పంది ఏం చేసింది, బాడీ మొత్తం రాసేసుకుందంట. దానికి ఒక పొట్ట మధ్యలోనే మర్చిపోయిందో అందలేదో సంథింగ్ ఏదో, మొత్తం వెనకలంతా, వీపంతా, చేతులకు కాళ్ళకు బాగా రాసుకుని తీసుకెళ్ళి ఎంటీ బౌల్ ఇచ్చిందనమాట. ఉట్టి గిన్నె నందికి ఇచ్చి, దేవుడు పంపించాడు, నువ్వు వంట రాసుకో అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఆ నంది ఏం చేసింది, అయ్యో కొంచెమే ఉంది ఔషధం అని చెప్పేసి కొంచెం ఉన్నదంతా ఇలా అనేసుకుని మెడ మీద మాత్రం రాసుకుందంట నంది, పందినేమో మొత్తం రాసుకుంది. సో అందుకనే అంటారనమాట పెద్దవాళ్ళు, మెడ మీద నందికి స్కిన్ బాగా మందంగా ఉంటుంది, అందుకని ఎంత పెట్టినా కానీ ఎక్కువ మీకు చూస్తే అంటే పొలం పనులు చేసినవే కాకుండా మిగతా అన్నిటికి కూడా అది కొద్దిగా ఇక్కడ భయపడితే వాటికి థిక్ స్కిన్ ఉంటుందంట మెడ మీద ఎద్దులకి. అదే మీరు పందిని చూసారనుకోండి, దాన్ని ఒకవేళ పందిని కట్ చేయాలనుకుంటే కూడా నేను విన్నది ఏంటంటే దాన్ని పడుకోబెట్టి దాన్ని బొజ్జో కట్ చేస్తారంట. అంటే వీపు చాలా చాలా అంటే చాలా థిక్గా ఉంటుందంట, పంది స్కిన్ అంటాం కదా, అందుకని చాలా థిక్గా చాలా సాలిడ్గా ఉంటుందంట. సో అయితే ఆ స్టోరీ చెప్పి నేను పిల్లలకి ఏం చెప్పేదాన్ని అంటే, ఒకవేళ మీరు స్నానం చేయలేదనుకోండి, వచ్చే జన్మల పందే పుడతారు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా మినిమం 1 రోజన్నా చేయాలి, ఆ 1 రోజు చేయకుండా 1 రోజు స్కిప్ చేశారనుకోండి వచ్చే జన్మల పందే పుడతారంటే, ఇంకా పిల్లలు నేను చెప్తున్నాను చెప్పండి పరిగెత్తుకుంటూ వెళ్తారు బాత్రూమ్కి, స్నానం నేను చెప్తాను అనుకుంటా. అది పంది నంది స్టోరీ.